ఎరా కోడిగుడ్డు పులుసట్నా? అదే అండి, ఈరోజు మన స్పెషల్ కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను. కాదు ఎడుతున్నాను. స్టార్ట్ చేసేద్దామా మరి? ఫస్ట్ అయితే నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్, చిల్లీ పౌడర్, దీంట్లో మనం ఈ ఎగ్స్ వేసి ఫ్రై చేసుకుందాం. ఇట్లా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాం మనం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మిర్చి వేసుకొని ఫ్రై చేయాలి బాగా. ఆనియన్ కూడా వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకోవాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులో మనం కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని చింతపండు వాటర్ పోసుకోవాలి. దీంట్లో చింతపండు వాటర్ వేసాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకుందాం. అవి కొంచెం బబుల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని బబుల్స్ వచ్చాక కొంచెం మనకి దగ్గర అవుతూ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సాల్ట్ అది కూడా సరిగ్గా చూసుకొని. బుడుబుడు బుడుబుడు అంటుంది చూడండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కోడిగుడ్డు పులుసు. ఎలా ఉందని నేనే టేస్ట్ చేసి చెప్పాలి, ఎందుకంటే మీరు చూడలేరు కదా. చూడండి, మన కోడిగుడ్డు పులుసు అయితే అయిపోయింది. దీని మీద మనం కొత్తిమీర చల్లుకొని ఇంకా లాగించేయడమే. యారా కోడిగుడ్డు పులుసట్నా? ఎట్టేసన్రా. అలా వేడి వేడి అన్నం ప్లేట్లో వేసుకొని ఇంకొంచెం దానిలో పులుసు వేసుకొని గుడ్డు వేసుకొని ఇప్పుడు మనం మంచిగా కలుపుకొని కలుపు నాయనా, కలుపు నాయనా. వేడిగా ఉంది, కాలుతుంది. ఇప్పుడు ఆ పట్టు తినేసేయి.